నా పేరు వర్షిత్. ఊరు చిన్నదే కానీ కన్న కలలు పెద్దవి. ప్రతిరోజు వినిపించే మాటలు. బాబు ఏం చేస్తాను? చదువు అయిపోయింది కదా, నేను జాబ్ చేస్తానా మరి? జీవితాన్ని మార్చడానికి ఒక్క అడుగు చాలు. ఆ అడుగు నన్ను ఎటు నడిపించిందో అనేదే ఈ చిత్రం. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द హలో అమ్మ, అన్నమేనానే? ఉన్నావా? తమ్మి చదువు అయిపోయిందన్న, హైదరాబాద్ జాబ్ వచ్చింది. అమ్మ వాళ్ళు అదో ఏదో సంబంధం చూసి చేసుకుంటాను. ఇది మొన్న కార్డు తీసుకొచ్చింది, సంబంధం దొరుకుతాయి. ఇది కార్డు ఏమి కట్టాలి. ఇదిగో 20 తారీఖు పెళ్ళి, ఖచ్చితంగా రావాలి. బేట ఇంతకుముందే బేట నచ్చింది బాగా. అరే బాబాయ్ కూడా స్ప్రైట్ ఇస్తారా? నేను ఫోన్ పే కొట్టలే. అరే ఏమైనా తను జాబ్ మంచిగా సెట్ అయినా. బీటెక్ అయిపోయిందన్న, దాంట్లో ఒక ఆఫర్ వచ్చింది. అది జాబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి సెటిల్ అయినా. మరి ఏమైనా తమ్ముడు ఏ జాబ్ చేస్తాడో ఇది చాలా ఏమైనా బేట మరి ఏదో జాబ్ చూసుకోవచ్చు కానీ బీటెక్ అయిపోయింది కదా, ఏదో జాబ్ చూసుకొని దానికి ఆశ్చర్యమైనటువంటి బాబు ఎన్నో రోజులని కష్టపడతారు. అదే బాబాయ్ చూసుకున్నాను, ట్రై చేస్తాను. ఏదో జాబ్ చేసుకుని ఆయనకు చేతోడు లెక్క ఆసర అవుతుంది, ఏదో పని చేసుకొని ఉండు అన్న. మరి కాకపోతే మరి చాలా మంది కాళ్ళు అంచేది ఉన్నాయి ఖచ్చితంగా అది బీటెక్. బేట ఏదో ఒకటి చూసుకొని పని చేసుకోరా బాబుకి, ఏదైతే ఏదో ఒకటి అయితే కానీ. రాజు ఎటు చేస్తాను? కూర్చో కూర్చో. కొడుకు ఏం చెప్తాడు? చదువు అయిపోయింది ఇప్పుడు, సంగతి ఇప్పుడు ఏం చేస్తలేడు. చదువుకుని అట్టుకుంటారు కదా బిడ్డ, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇక చేసుకోవాలంటే ఇక వానికి ఎరక, ఇక వాడికి చదివిపించినా అన్ని చేసినా నేర్పించుకోవాలి. అందరూ మంచిగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలి, చేయాలి బిడ్డ మంచిగా. వాడు ఎట్లా చేస్తే ఇక ఎట్లా చేసుకుంటే అట్లా. ఇక రైతులు సీడ్ వాడు పట్టుకోపోతారు. సరే మరి నేను పోయేస్తా మరి. సరే బిడ్డ మంచిది. దా పైకి రారా. హాయ్ రా. ఏం సంగతి మరి? ఏమున్నారు, కొంచెం మీ డాడీతో పని ఉంటే ఇంటికి వచ్చిన. అయితే నువ్వు ఇక్కడనే ఉంటానా?
ఈయనే ఉంటాను. మరి మన ఈడు కుమారుడు ఆకాశ్ గాడు సాయి ఏం చెప్తారా? ఇక వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు అందరు. మరి నీదేమైపోయింది ఇప్పుడు? నాది ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ, ఇక రోజు తలకే నొప్పి అవుతుంది ఊర్రోళ్ళతో, ఇంట్లో నాన్నతోని. ఉమ్, అటు బయటికి పోతే వాళ్ళు ఆ మాటలు అంటారు, ఇంట్లో కూర్చుంటే మా నాన్న ఇది అంటాడు. ఇక రోజు ఇదే తలకి నొప్పి అవుతుంది, నాకు ప్రెషర్ అవుతుంది బాగా. ఉమ్. మరి నువ్వేం చెప్తావురా మరి? నాది కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ రోల్లోనే ఉన్నా. మరి ప్లాన్ ఏంది, ఏం చేద్దాం అనుకుంటాను? ఇక ప్లాన్ అది అని ఏమున్నదిరా, ఇక జాబ్ ఏదైనా సెట్ చేయాలి. నువ్వేమైనా ఉంటే చెప్పరాదు. రోజు తనకి నొప్పి నుంచి బయటపడేనాను రోజు. సంతోష బాబుతో మనం ఒక ఛాయ్ తాగుతాం. ఘోరం కష్టాలు ఉన్నాయి కదా నీకు. ఇప్పుడు ఊర్లో ఉంటే ఏం చేస్తావురా? అదో రూమ్కి రా, అక్కడ నువ్వు జాబ్ సెర్చ్ చేసుకో, అట్లనే నా రూమ్ కూడా షేర్ చేసుకోవచ్చు. అక్కడ కర్మల రూమ్? కరీంనగరా? హైదరాబాద్. హైదరాబాదా? ఎక్స్క్యూజ్ మీ సార్. కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. కెన్ ఐ నో అబౌట్ యువర్ ప్రాజెక్ట్? యా ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ ఓకే మిస్టర్ వర్షిత్, విల్ గెట్ బ్యాక్ టు యూ. అరే మా రేపు ఎటైనా బయటికి పోదామా? అరే ఇది చేపత డబ్బా మీద ఫోటో ఉంటుంది, అదేనా అరే ఇది? అరే అరే తాజ్ మహల్ రా. అది ఇదే కదా? ఇక నువ్వు బీటెక్ ఎట్లా చేసినావురా? నా స్టైల్ మారిందే, నా సోక మారిందే. అరే మన టైం ఎట్లా మంచిలేదు కాబట్టి కొత్త వచ్చి ఎంత ఉంటుంది అంటూ? భయా కిత్నా? ఓ 500 है అబ్బో. ఏం కాదు తీసుకోమా, మంచి జరుగుతుంది. అదురా బాబు. అరే ఇట్లా కట్టుకోవాలరా ఇల్లు అంటే. కడుతూ ఫస్ట్ జాబ్ కొట్టు. అమ్మో ఇది మస్తుగా ఉన్నట్టున్నది. నాకు 100 రూపీస్ థమ్స్ అప్ ఇవ్వవా?
పెట్టినా ఒక 20 ఉంట కొట్టు. ఓకే. హలో, నీకు క్యూఆర్ పెడుతున్నా, దానికి ఒక 20 రూపీస్ పంపించు. సరే కొడుతున్నా. ఒక స్కానర్ పెడుతున్నాను, దానికి ఒక 20 కొట్టరా. సరే. Rupees 20 received on PhonePe. ఫార్టీ నైన్ ఏదన్నా ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు. ఇది తీసుకుంటా, ఇది తీసుకుందాం, ఇది తీసుకుంటా, ఇది కూడా తీసుకున్నా ఏం కూడా. నెక్స్ట్ అది తీసుకున్నా. అమ్మని అమ్మ 499. అబ్బో అన్నీ తీసుకో అని అడుకో. So, okay, Varshit, do you have any experience? Okay, Varshit, I understood. Our team contact with you. You may leave now. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏదో వీడియో నచ్చినా కానీ అక్కడ అయిపోలేదు. ఇంకా జీతం అట్టనే ఓడిపోడు. ఓటం అనేది జీవితంలో ఫస్ట్ మెట్టురా. అలా నువ్వెంత నేనెంత, ఎంతమంది కొట్టిపోయారు, ఇంకా బతికే ఉన్నాం. ఇవన్నీ లైట్ మా పోయి తాగమ్మా. పొంగే కన్నీళ్ళే నీ ఆకలి డబ్బులు తీర్చేనమ్మా. ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి డబ్బులు తీర్చేనమ్మా. వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు. ఏమైందిరా? ఇట్లయితే మనం పైకి రావరా. అందుకే కింద రూమ్ తీసుకుందామన్నా. ఎప్పుడు 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 జోకులేనారా నీకు? ఎప్పుడు జోకులేనారా? అయ్యో వాడు వాళ్ళకి అంతమంది పోతారు, బరువు పోయి మధ్యలో మునిగితే. అయినా బుద్ధుడు దేవుడా, ఓ మంచి దేవుడు, నాకు మంచి పిల్లలు సరిగా. అరే అడిగి పోవచ్చారా? 500 కావాలి. ఈ నుంచెలా మంచిగా ఉంది మామ. ఇప్పుడు బిర్యానీ అంత సాయం చేస్తాను కదా. ఎవరైనా ఆర్థిక సాయం అడుగుదాం పైగా. भैया 2 चिकन बिरयानी. హగా ఏమైందిరా? హ్యాండ్ వాష్. అయ్యో నేను చేరిపోతా అనుకున్నా కదా. అబ్బో నాకే పెట్టేటట్టున్నాడు కదా. అబ్బా మళ్ళీ ఇటే వస్తుంది కదా. అబ్బా ఇట్లయితే కాదు. హలో బేబీ, ఐఫోన్ బ్యాక్ యూ. అయ్యో కట్టినావా మామ? నేను కట్టుతాను కదా. అరే మామ
మరి ఏదో ఒకటి జాబ్ చూసుకొని వాడికి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చూసుకొని పని చేసుకోవాలి. ఏమైంది ఇంటర్వ్యూ ఏమైంది? ఏమోరా కాల్ వస్తుంది అన్నారు, ఇంకా రాలేదు. మరి బ్యాలెన్స్ వేసుకుంటేదిరా? ఏమైంది ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఎంత మంచి అటెంప్ట్ చేసినా రిజెక్ట్ చేస్తారా? వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ప్రతి దానికి ఆన్సర్ చెప్తున్నా, అయినా రిజెక్ట్ చేస్తారు సార్. మరి కటింగ్ షేవింగ్ చేసుకొని పోతే అయిపోద్దిగా. అంటే ఇప్పుడు కటింగ్ షేవింగ్ చేసుకుంటే జాబ్ ఇస్తారా? అట్లా అని కాదు, కొంచెం నీట్గా కనబడతాం కదా. లేకపోతే ఏంద్రా, వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్లు ఎప్పుడు కావన్నా, లేకపోతే నాకు అటెండ్ తీసుడు కావన్నా? నా ప్రతి దానికి ఏంద్రా, ఇది రోజు నేను ఎంత తిరుగుతానో ఇంత మా అయ్య దగ్గర నుంచి 20,000 అప్పు తీసుకొని వచ్చి ఇంతగానే చేస్తుంటే ఎన్ని క్వశ్చన్లు చెప్పినా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని అడిగినా కూడా అన్నీ చెప్తున్నా, వాళ్ళు అయినా జాబ్ ఇస్తలేరు నాకు. మొత్తం రిజెక్ట్ అని చెప్తారు. ప్రతి దానికి ఎంతవరకు పట్టాలరా? కూల్ రాకి లంచం కోపం గుంజని తిస్తాం అంతే. లేకపోతే ఏంద్రా, ఇంటికాడ నుంచి వెళ్ళి మా డాడీ దగ్గర డబ్బులు అడుకొని వచ్చి మరి ఇక్కడ జాబ్ ఇస్తాను వచ్చి ఇక్కడ కూడా జాబ్ ఇస్తలేడు కదరా. ఎన్ని చెప్పినా కూడా ఎన్ని చేసినా కూడా టైం పడుతుంది మ్యాన్. ఏం టైం రా? గుడ్ థింగ్స్ టేక్ టైం. అది అంతా కాదురా. ఇప్పుడు ఓకే అంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఏంటి? నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా, పెద్ద బిజినెస్ ఐడియా. బిజినెస్ మనతో అయితేదిరా, మనతో కాదంటే. సరేరా, నేను ఒకటి చెప్తా. ఇంత చదివినావు సరే, ఒకవేళ బిజినెస్ పెట్టినావా అనుకో, ఊరోళ్ళు చుట్టాలు గిట్టాలు ఏమంటారా? ఇంతగానో చదివిండు, మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈడికి వచ్చి బిజినెస్ చేసిండు. అరే మనోళ్ళు ఎవరు రా? మనోళ్ళు ఎవరు? ఈ ఏళ్ళు నీది కన్ను నీది, ఏళ్ళు తీసి కన్ను పెట్టుకుంటా మండదా? అది అంతే. మనోళ్ళు అంటే ఎవరు లేరురా, మనకు మనమే ధైర్యం, మనకు మనమే సాటి. అరే అనేటప్పుడు ఇట్లా మంచిగానే ఉంటుందిరా, చేసినాకనే. అరే అనుకున్నదే చెయ్యాలరా, అనుకున్నదే చెయ్యాలి. ఇది ఎప్పటి నుంచో ఉంది నాకు. చేద్దామా? తగ్గదు, చేద్దాం. సరే బిజినెస్ ఏంటి? ట్రైన్లో ఛాయ్ అమ్ముకుందాం. సరే బిజినెస్ ఏంటి? నేను రీసెంట్గానే